హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం పన్నీర్ పచ్చి బఠానీ ఎలా వండాలని తెలుసుకుందాం. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. దాంట్లో ఆవాలు, పోపులు, పప్పు దినుసులు వేసుకున్నాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యే వరకు మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇగో ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. కలిపిన తర్వాత దీంట్లోకి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న పచ్చి బఠానీ యాడ్ చేసుకోవాలండి. అవి యాడ్ చేసుకున్నాక కొద్దిగా కలుపుకోవాలి. దీంట్లోకి తగినంత పసుపు, కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా కలిపిన తర్వాత పైన మూత పెట్టుకోవాలండి. ఇందులోకి మన గ్రేవీ బాగా రావాలంటే టమాటా, పచ్చిమిర్చి మరియు పల్లీలు కొద్దిగా తీసుకొని మిక్సీ చేసి ఆ మిశ్రమాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి టేస్ట్ అండ్ గ్రేవీ అనేది మంచిగా వస్తుందండి. దీంట్లోకి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం అంతా బాగా సరిపోయిందా లేదా చూసుకొని క్యాప్ పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలండి. ఇలా మగ్గనిచ్చిన తర్వాత దీంట్లోకి కొంచెం గరం మసాలా తీసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. అవి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కర్రీ దగ్గరగా మగ్గనివ్వాలి. అలా మగ్గనిచ్చిన తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుమగుమలాడే పన్నీర్ పచ్చి బఠానీ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.